స్టెఫనుకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. స్టెఫను యొక్క మరణము, నేను కృపన్నానే, కృపతో నిండి ఉన్నాడననే, ఆ కృప ఇక్కడ ఆయనకు తోడై సంతోషంగా, అంటే అంతమంది మూకుమ్మడిగా రాళ్ళేసి కొట్టి తరుముతా ఉంటే ఇంత హ్యాపీగా ఎవరు మాట్లాడతారండి? 3:30 గంటలు యేసయ్య ఉదయం 9 మధ్యాహ్నం 3 దాకా శిలువ మీద వేలాడుతూ మాట్లాడితే ఆయన దేవుడు కాబట్టి అంటారు కొంతమంది, తెలియక మానవుడే అప్పుడు. మరి ఈయన పరిస్థితి కూడా ఏంది? రాళ్ళతో కొట్టి చూస్తుంటే ఎట్టుంటుంది. నాకు మధ్యాహ్న కాలం ధ్యానం చేస్తుంటే అనిపించింది, ఈ స్టెఫను గారికి ఇంతమంది రాళ్ళేస్తా ఉంటే యేసు ప్రభునంటే కొరడాలతో కొట్టారు. ఒక క్రమం ప్రకారం వీపు మీద మాత్రమే కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం. ఈయన కట్టగదగా రాయి గురి చూసేమన్నా పల చేతికి కాల కొట్టారా? రాళ్ళు విసిరేస్తుంటే ఒక నీళ్ళ తిత్తికి ఒక సూదితో చుట్టూ రంధ్రాలు వేస్తే నీళ్ళు ఎలా పోతాయో, ఆయన శరీరం అంతా రక్తం అలా వాళ్ళే కారిపోతా ఉంటది రాళ్ళతో తరుముకుంటూ పోతుంటే. ఆ రక్తము తొక్కుకుంటా వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఆయన గవిని వెలుపల ఆయన చంపేసి, భక్తి 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 విశ్వాసము ఏ స్థాయిలో ఎదగాలనో నువ్వు నేను ఆలోచించమ్మా. ఏదో స్టెఫన్ గురించి చెప్పుకోవడమో, పౌలు గురించి చెప్పుకోవడమో, భక్సింగాని గురించి చెప్పుకోవడమో, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవడమో మన కాలక్షేపం అయిపోయింది. కానీ నేను ఆ స్థాయికి ఎప్పుడు ఎదగాలి? ఎవడో వచ్చి చంపుతాడంటే, ఎవడో వచ్చి కొడతాడంటే గుండెలు పిసుకొని చేస్తున్నా నువ్వు నేను. ఇదే మనకు మంచి అవకాశం. రేపు వాళ్ళు వచ్చినప్పుడు నిలబడడానికి కావలసిన ప్రార్థన శక్తిని నువ్వు నేను పుంజుకుంటే